హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్ 1000 కోట్లు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఈ నంబర్ వినటానికి ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడానికి ఎంతగానో వెయిట్ చేస్తుంది. అలాంటిది ప్రభాస్ నాకిది అలవాటేలే అన్నంత ఈజీగా 1000 కోట్ల కలెక్షన్లని మరోసారి కొల్లగొట్టారు. అక్కడ ఇక్కడ అని లేకుండా రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డుల సత్తా చాటారు రెబెల్ స్టార్. రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్, బాక్స్ ఆఫీస్ కా అస్లీ బాస్ తనే అని మరోసారి ప్రూవ్ చేశారు ప్రభాస్. సింగిల్ ప్రమోషన్లు లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా, అసలు ప్రీ రిలీజ్ ఈవెంటే లేకుండా రిలీజ్ అయిన కల్కి 15 రోజుల్లో 1000 కోట్ల మార్కుని దాటి ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాగాస్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకుని రిలీజ్ అయిన ప్రతి చోట బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఇంకా హిట్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ 1000 కోట్ల బ్లాక్ బస్టర్ సక్సెస్ ని వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అంతేకాదు దీనికి సంబంధించి ప్రభాస్ పవర్ఫుల్ కర్ణుడి లుక్ లో పోస్టర్ కూడా రిలీజ్ చేసింది టీం. తెలుగు హీరో కాబట్టి తెలుగులో ఎలాగో రికార్డులు క్రియేట్ చేస్తాడు. నార్త్ లో కలెక్షన్లు వచ్చినప్పుడే అసలు సిసలు మజా అన్న వాళ్లకి బాలీవుడ్ లో రెండోసారి రికార్డుల జెండా పాతి తన కలెక్షన్ల స్టామినా మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ప్రభాస్. బాలీవుడ్ లో ఇప్పటికే షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టేశారు ప్రభాస్. రిలీజ్ అనౌన్స్ చేసి ప్రమోషన్లు ఫుల్ గా చేసిన బాలీవుడ్ సినిమాలు కూడా కల్కి దెబ్బకి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయంటే ప్రభాస్ బాలీవుడ్ ని ఏ రేంజ్ లో రోల్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అక్షయ్ కుమార్ సర్ఫిరా సినిమా రిలీజ్ అయినా కూడా కల్కి సినిమాకే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంటే 2 వారాలవుతున్నా కల్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. 15 రోజుల్లో 1000 కోట్లు కలెక్షన్లు సాధించిన కల్కి ఓవర్సీస్ లో కూడా ఇంకా ఏమాత్రం స్పీడ్ తగ్గించలేదు. ఫస్ట్ నుంచి కల్కి నార్త్ అమెరికాలో దూకుడు చూపిస్తోంది. అక్కడ ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఓవర్సీస్ లో కూడా దుమ్ము లేపుతోంది కల్కి మూవీ. మొన్న మధ్య వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి లాస్ట్ ఇయర్ సలార్, ఈ సంవత్సరం కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ మాత్రం రెబెల్ స్టార్ కి తిరుగులేదని, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేది ప్రభాసే అని సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. మరి 15 రోజుల్లో 1000 కోట్లు కొల్లగొట్టిన కల్కికి ఈ వారం కూడా ఏ సినిమాలు అడ్డులేకపోవడంతో ఇంకెన్ని కలెక్షన్లు రాబడుతుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రాజమౌళి సినిమా అంటే హీరోలు గ్యారంటీగా మిగతా సినిమాల కంటే డిఫరెంట్ గా కనిపించాల్సిందే. అలా మేక్ ఓవర్ ప్రాసెస్ లో ఉన్న మహేష్ తన లేటెస్ట్ లుక్ తో టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అవుతున్నారు. షూటింగ్స్ లేకపోయినా హాట్ టాపిక్ అవుతున్నారు మహేష్ బాబు. 6 నెలల నుంచి షూటింగ్ లేకుండా ఖాళీగా ఉన్న మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. కెరియర్ లో లుక్ వైజ్ పెద్దగా ఎక్స్పెరిమెంట్స్ చేయని మహేష్ తన అప్కమింగ్ మూవీలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా కనిపించబోతున్నారు. ఆ మేక్ ఓవర్ తో లేటెస్ట్ గా అంబానీల వెడ్డింగ్ ఈవెంట్ లో మహేష్ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. అనంత్ అంబానీ వెడ్డింగ్ లో ఫ్యామిలీతో కలిసి అటెండ్ అయినా కూడా అందరి కళ్ళు మహేష్ మీదే. బ్లూ కలర్ షేర్వాణిలో మెరిసిపోతున్న మహేష్ బాబుని చూడడానికి ఫ్యాన్స్ కి 2 కళ్ళు సరిపోలేదు. ఎప్పుడూ సింపుల్ గా సోబర్ గా ఉండే మహేష్ డ్రెస్సింగ్ అంబానీల వెడ్డింగ్ లో మాత్రం కాస్త హడావుడిగానే అనిపించింది. దాంతో రాజమౌళి సినిమాలో మహేష్ తన అవుట్ ఫిట్స్ విషయంలో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడేమో అన్న టాక్ స్టార్ట్ అయింది. ఈవెంట్స్ కి మహేష్ బాబు అటెండ్ అవ్వడమే తక్కువ. అలాంటిది ఏకంగా ముంబై వెళ్లి మరీ అనంత్ వెడ్డింగ్ కి అటెండ్ అయ్యారు. ఈ వెడ్డింగ్ లుక్కే ఇప్పుడు మహేష్ అప్కమింగ్ మూవీ మీద హైప్ క్రియేట్ చేస్తోంది. మహేష్ రాజమౌళి సినిమా కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు. ఎప్పుడో లాంగ్ హెయిర్, బియర్డ్ పెద్దగా మెయింటైన్ చేయని మహేష్ రాజమౌళి సినిమా కోసం మాత్రం ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాదు ఎప్పుడు టోన్డ్ బాడీతో ఉండే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం మస్కులర్ బాడీని తయారు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు బాడీ షోకేస్ చేయబోతున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి లాంగ్ హెయిర్ ఇక్కడతో సరిపెడతారా లేక ఇంకా హెయిర్ పెంచుతారా? అసలు ఫైనల్ లుక్ ఎలా ఉండబోతుందో అంటూ ఎవరి ఇమాజినేషన్ లో వాళ్ళున్నారు ఫ్యాన్స్. నాని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ చేస్తూనే ఆడియన్స్ తన నుంచి ఎక్స్పెక్ట్ చేసే రొమాంటిక్, లవాంగిల్ ఏమాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడు. సరిపోదా శనివారంలో ఇప్పటి వరకు కంప్లీట్ యాక్షన్ అవతార్ చూపించిన నాని లేటెస్ట్ గా లవర్ బాయ్ యాంగిల్ తో అద్దరగొడుతున్నాడు. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం నుంచి లేట్ గా అయినా సరే ఇంట్రెస్టింగ్ సాంగ్ రిలీజ్ అయింది.
దసరా నుంచి యాక్షన్ డోస్ పెంచిన నాని సరిపోదా శనివారంలో కూడా ఫుల్ యాక్షన్ ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు. అయితే ఇక ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ ఎక్స్పెక్ట్ చేసే లవ్ రొమాంటిక్ యాంగిల్ ఉండదేమో అని డౌట్ పడ్డారు. కానీ ఈ పాటతో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేశారు నాని ప్రియాంక అరుళ్ మోహన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఉల్లాసంగా అంటూ సాగే ఈ పాటతో నాని మరోసారి మ్యాజిక్ చేస్తున్నారు. తనలోని ఇన్నోసెంట్ లవర్ ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చూపించి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. నాని ప్రియాంక ఇప్పటికే గ్యాంగ్ లీడర్ లో నటించడం, ఈ పేర్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడడంతో మరోసారి ఈ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సరిపోదా శనివారం నుంచి ఇప్పటి వరకు యాక్షన్ గ్లిమ్స్, ఫియర్స్ ఫుల్ లుక్స్ మాత్రమే రిలీజ్ చేశారు నాని. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ ఒక్కసారిగా సినిమా మీద ఒపీనియన్ ని మార్చేసింది. చారులతగా కానిస్టేబుల్ క్యారెక్టర్ లో ప్రియాంక కనిపించబోతోంది. నార్మల్ ఎంప్లాయీగా నాని రోల్ కనిపిస్తోంది. వైలెన్స్ ఎక్కువగా ఉండే సరిపోదా శనివారంలో అసలు వైలెన్స్ కి స్పెల్లింగే తెలీదంటూ నాని కవర్ చేసే క్యారెక్టర్ లో కనిపించడంతో నాని డ్యూయల్ రోలా లేక 2 షేడ్స్ లో మేనేజ్ చేస్తున్నాడా అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. అయితే ఆగస్టు 29న రిలీజ్ అనౌన్స్ చేసిన సరిపోదా శనివారం ప్లాన్ ప్రకారం ప్రమోషన్లు చేస్తూ ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. సౌత్ లో 100 కోట్ల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ కలకల్లాడుతుంటే బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోల సినిమాలకు కూడా కలెక్షన్లు రాక బాక్స్ ఆఫీస్ వెలవెలబోతుంది. సౌత్ లో సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి కదా అని వాటిని తీసుకొచ్చి బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంటే అవి కాస్త డిజాస్టర్స్ గా మిగిలిపోతున్నాయి. మరి కథల్లేక సతమతమవుతున్న బాలీవుడ్ సెట్ అయ్యేదెప్పుడు? కల్కి 1000 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ లో 1000 కోట్ల సక్సెస్ తో సెకండ్ హాఫ్ లోకి మంచి ఊపు తెచ్చింది కల్కి మూవీ. కల్కి తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా 250 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు సినిమాలు బాలీవుడ్ లో హిట్ అవుతున్నాయి, కానీ బాలీవుడ్ సినిమాలు మాత్రం సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాయి. సౌత్ సినిమాలకు మ్యాచ్ అయ్యే సినిమాలు బాలీవుడ్ లో లేకపోవడంతో సౌత్ సినిమాల్ని రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. కానీ ఈ సినిమాలు కూడా వర్కౌట్ కాక బాక్సాఫీస్ ని గట్టెక్కించలేక బొక్క బోర్లా పడుతున్నాయి. లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ సర్ఫిరా మూవీ పరిస్థితి ఇలానే ఉంది. సౌత్ లో సూర్య, సుధా కొంగర కాంబినేషన్ లో తెరకెక్కిన సూరారైపోట్రు సినిమాని హిందీలో సర్ఫిరాగా రీమేక్ చేశారు అక్షయ్. అయితే ఈ సినిమా అంతగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోతోందని టాక్. అక్షయ్ కుమార్ ఇప్పుడే కాదు, తన కెరియర్ లో చాలా సినిమాలు రీమేక్స్ చేశారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ ని హిందీలో సెల్ఫీగా రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. చాలా కాలం నుంచి సౌత్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ రీమేక్స్ చేస్తున్న అక్షయ్ పోయిన సంవత్సరం తమిళ్లో రాక్షసనగా, తెలుగులో రాక్షసుడిగా తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ని హిందీలో కట్పుత్లీగా రిలీజ్ చేసి ఫ్లాప్ ఫేస్ చేశారు. సౌత్ మూవీ జిగర్ తాండా రీమేక్ గా వచ్చిన బచ్చన్ పాండే కూడా అక్షయ్ కి డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. సౌత్ సినిమాల మాస్ మసాలా కంటెంట్ తో తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్ని హిందీలో రీమేక్ చేస్తున్నా ఇక్కడి సక్సెస్ లో కనీసం 10% హిట్ కూడా కావట్లేదు బాలీవుడ్ లో. లాస్ట్ ఇయర్ తెలుగులో హిట్ అయిన ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో అదే టైటిల్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేశారు వినాయక్. కానీ ఈ సినిమా కూడా బాలీవుడ్ లో హిట్ కాలేకపోయింది. తెలుగులో బన్నీ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన అలవైకుంఠపురంలో సినిమాని బాలీవుడ్ లో షెహజాదాగా రీమేక్ చేశారు. హిందీలో కార్తిక్ ఆర్యన్ చేసిన ఈ భారీ బడ్జెట్ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ లో చేసిన విక్రమ్ వేద తమిళ్లో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేదకి రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో బాలీవుడ్ లో రీమేక్ అయిన ఈ సినిమా కూడా ఫ్లాప్ టాకే తెచ్చుకుంది. వీటితో పాటు హిట్ రీమేక్, జెర్సీ రీమేక్ కూడా బాలీవుడ్ లో అస్సలు ఆడలేదు. ఇలా సౌత్ ని మ్యాచ్ చేసే కంటెంట్ లేక తీరా ఆ సినిమాల్ని రీమేక్ చేస్తుంటే ఆ సినిమాలు కూడా ఆడక సతమతమవుతోంది బాలీవుడ్. అయితే ఇప్పుడు వరుణ్ ధావన్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా అట్లీ ప్రొడక్షన్ లో వస్తున్న తేరీ రీమేక్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. పవన్ తో యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా విశ్వంబర. అవార్డ్స్ లో సాయి పల్లవి సరికొత్త రికార్డ్. సినిమా అనౌన్స్మెంట్ కోసం డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ. ఓజీ సినిమాలో ఇంకా పవన్ తో కాంబినేషన్స్ సీన్స్ చేయలేదని, పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను అని చెప్పారు ఇమ్రాన్ హష్మీ. మ్యూజిక్ సిట్టింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు విశ్వంబర టీం. చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంబర మూవీకి సంబంధించి కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్ అండ్ టీం మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నట్లు ఫోటో పోస్ట్ చేసింది. ఫిలింఫేర్ అవార్డ్స్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తోంది సాయి పల్లవి. చేసిన 19 సినిమాల్లో
సినిమాల్లో 6 సినిమాలకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్న హీరోయిన్ గా సాయి పల్లవి ట్రెండ్ అవుతోంది. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండెల్ మూవీ చేస్తోంది. డబుల్ స్మార్ట్ సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది టీం. అసలు మ్యూజిక్ ఫెస్టివల్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది. రెండో పాటగా మార్ముంత చోడ్ చింత పాటని ఈ 16న రిలీజ్ చేస్తున్నామంటూ పోస్ట్ పెట్టింది టీం. అఖిల్ కొత్త సినిమా అనౌన్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా అనంత్ అంబానీ పెళ్లికి అటెండ్ అయిన అఖిల్ స్టైలిష్ లుక్ ని చూసి నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసే టైం వచ్చిందని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మీద ట్రోలింగ్ జరుగుతోంది. భారతీయుడు 2కి ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో ట్రాక్స్ మ్యూజిక్ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఎన్టీఆర్ అనిరుద్ కాంబినేషన్ లో వస్తున్న దేవరకి మంచి ట్యూన్స్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. అభిషేక్ హీరోగా, నజియా, వినీషా హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న జస్ట్ ఏ మినిట్ మూవీ ఈ 19వ తేదీ రిలీజ్ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. Bye bye.